వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో నా బ్యాక్‌గ్రౌండ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. మీరందరూ ఎంతగానో అడుగుతున్నారు కామెంట్ సెక్షన్‌లో డ్రెసెస్ లింక్స్ ఇవ్వమని. సో నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినవైతే మీకు ఖచ్చితంగా డ్రెసెస్ లింక్స్ ఇచ్చేదాన్ని. బట్ నేను ఇవి ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయలేదు. నేను స్టోర్‌లో తీసుకున్నా కాబట్టి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే మీకు అడ్రస్ చెప్తే వెళ్లి తీసుకోవడానికి వీలుగా ఉంటదనిపించింది. హైదరాబాద్‌లో లేని వాళ్ళైతే హైదరాబాద్‌కి వచ్చినప్పుడు తీసుకోవడానికి అవసరం ఉంటదనిపించింది. మెయిన్‌గా మనకి ప్రెగ్నెన్సీలో మంచి అవుట్‌ఫిట్స్, మెటర్నిటీ అవుట్‌ఫిట్స్ దొరకాలి అనంటే చాలా కష్టం. అందుకనే నాకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటదని అనిపించింది. అవుట్‌ఫిట్స్ చూయించి ఏది ఎక్కడ తీసుకున్నా అనేది మీకు అడ్రస్ చెప్తాను. అండ్ ప్రైజెస్ కూడా నాకు గుర్తున్నంత వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనిప్పుడు మీకు చూపించే అవుట్‌ఫిట్స్ మొత్తం నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాతనే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనకి పాత అవుట్‌ఫిట్స్ ఎలాగో రావు కాబట్టి కొన్ని తీసుకుందాము యూజ్ అవుతాయి కదా అన్నట్టు తీసుకున్నాను. అందులో నేను వాడనివే చాలా ఉన్నాయి. వాడినవి చాలా తక్కువున్నాయి. యాక్చువల్‌గా మీరు అవుట్‌ఫిట్ లింక్స్ అడుగుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదంటే మీకు ఆన్‌లైన్‌లో తీసుకొని నేను రివ్యూ చేసేదాన్ని ఖచ్చితంగా. బట్ నేను బయట తీసుకున్నా కాబట్టి నేను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు ఒక 3-4 అవుట్‌ఫిట్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి నేను మనకి ఎల్బీ నగర్‌లో ఉన్న వైభవం షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. నేను వైభవం షాపింగ్ మాల్ ఎల్బీ నగర్ అని చెప్పా కదా! ఎల్బీ నగర్ కాదు, కొత్తపేటలో. మా రిలేటివ్స్ వాళ్ళు షాపింగ్‌కెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ నాకు చాలా కాస్ట్ తక్కువ అనిపించాయి. అందుకని అక్కడ తీసుకున్నాను. యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీలో వేసుకునే అవుట్‌ఫిట్స్‌కి కాస్ట్ ఎక్కువ పెట్టడం అయితే వర్త్ కాదు. ఎందుకంటే అవి అంతగా యూజ్ అవ్వవు. మనకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాగో సైజ్ తగ్గిపోతాం కాబట్టి అది అంతగా యూజ్ అవ్వదు కాబట్టే నేను చాలా తక్కువ కాస్ట్‌లో తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఫీడింగ్ నైటీస్ అయినా, ఫీడింగ్ అవుట్‌ఫిట్స్ అయినా చాలా తక్కువ కాస్ట్‌లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఏదైనా కాస్ట్ ఎక్కువ పడింది అనిపిస్తే మీకు అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వైభవం షాపింగ్ మాల్‌లో నేను తీసుకున్నవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అక్కడ ఎప్పుడూ ఆఫర్స్ రన్ అవుతుంటాయి. అండ్ నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆఫర్సే ఉండే. చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. మెటీరియల్ కూడా ఈ 9 మంత్స్ యూజ్ చేసేలాగానే ఉంది. ఏదో ఒకసారి, 2 సార్లు ఏసుకుంటే ఖరాబ్ అయ్యేలాగా లేదు కాబట్టి తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్న అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ప్రెజెంట్ వేసుకున్నది. సో, ఇట్లాంటి అవుట్‌ఫిట్స్ అయితే నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ వేయలేదు. వేసుకోను. ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్లాజోస్, టాప్స్ అట్లా ప్రిఫర్ చేస్తాం కాబట్టి. బట్ ఈ టైంలో మనము ప్యాంట్స్ వేసుకోలేం కాబట్టి ఇట్లా ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇది 600 రూపీసో, 550 రూపీసో పడింది. కానీ క్లాత్ మాత్రం రేయాన్ క్లాత్ చాలా బావుంది. నాకైతే రేయాన్ క్లాత్ అయితే పర్సనల్‌గా ఎక్కువ రోజులు వస్తది. అండ్ ఈజీగా ఖరాబ్ గాదు. అండ్ స్కిన్‌కి కూడా బావుంటదని అనిపించింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ వన్. ఇవి నేను ఒక 2 అవుట్‌ఫిట్స్ అయితే నేను వాష్ చేసి పెట్టాను. అందుకని ఇది ఇంకా పచ్చిగానే ఉంది. అట్లనే వీడియో తీస్తున్నాను. సో, ఈ అవుట్‌ఫిట్ వచ్చేసి అందులోనే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రాక్ టైపే ఉంది. మనం తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆల్టరేషన్ చేయించుకొని ప్యాంట్స్ వేసుకున్నా మంచి యూజ్ అవుతాయి. సో, ఇది కూడా నాకు 550 రూపీస్ ఏమో పడింది. ఇలా కింద మొత్తము ఇలా వచ్చింది. ఇలా కుచ్చులొచ్చినాయి. ఈ డిజైనొచ్చింది. ఇది రెగ్యులర్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు చూయించేయి అయితే రెగ్యులర్ ప్యాటర్న్సే. బట్ నేను తీసుకునేయి అడిగారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సెకండ్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది. ఇది కూడా 550 లేదా 600 రూపీస్ పడింది. థర్డ్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది. సో, సేమ్ ప్యాటర్న్‌లో ఉంది. కొంచెం కలర్ డిఫరెన్స్ అండ్ ప్యాటర్న్ కొంచెం వేరొచ్చింది. అండ్ సేమ్ ప్రైస్ రేంజ్‌లో తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ 2 కాటన్. నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది. నేను మొన్న ప్రిడిక్షన్ వీడియోలో వేసుకున్నాను. దీనికి ప్యాంట్ అండ్ చున్నీ కూడా వచ్చింది. అండ్ ఇది 800 రూపీసే పడింది. నాకైతే బయట మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి ఇదంతా చేపిచ్చినా ఎక్కువ కాస్ట్ అయిపోతది. సో, మనకి 800 రూపీస్‌లో దుపట్టా, ప్యాంట్, కలి ప్యాటర్న్‌లో కాటన్ డ్రెస్. దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ. సో, ఇది కూడా నేను ఓవర్ సైజే తీసుకున్నాను. తర్వాత ఆల్టరేషన్ చేయించుకుంటే యూజ్ అవుతదని చెప్పి. ఇది 800 రూపీస్ పడింది. ఇది కాటన్. 4 అవుట్‌ఫిట్స్ వచ్చేసి నేను వైభవంలోనే తీసుకున్నాను. అండ్ నేను ఇంకా వైభవంలో తీసుకున్న కొన్ని అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. బట్ అవి ఇంతవరకు మీరు చూడలేదు. అండ్ దాని గురించి మీరు అడగలేదు కాబట్టి ఈ వీడియోలో చూపిస్తలేను. నెక్స్ట్ నేను 2 పీస్ సెట్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను విశాల్ మార్ట్‌లో తీసుకున్నాను. తీసుకున్న క్లాత్‌కి నేను పెట్టిన ప్రైస్‌కి అయితే నాకైతే వర్త్ అనిపించింది. ఎక్కువ యూజ్ చేయని అవుట్‌ఫిట్స్‌కి కాస్ట్ ఎక్కువ పెట్టాలి అని అంటే నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి కాటన్ 2 పీస్ సెట్. దీనికి ప్యాంట్స్ వచ్చింది. అండ్ ఇది ఇలా డిజైన్ వచ్చింది. ఇక్కడ కింద ప్రింట్. కాలర్ నెక్ వి షేప్‌లో వచ్చింది. అండ్ ఇక్కడ పర్ల్స్‌తో డిజైన్ ఇచ్చారు. 2 పీస్ సెట్ వచ్చేసి నాకు 750-800 రూపీస్ పడింది అనుకుంటా. నాకు అంతగా గుర్తులేదు. ఇది ఎప్పుడో తీసుకున్నాను. నాకు 5th మంత్, 6th మంత్ పడగానే తీసుకున్నాను యూజ్ అవుతదని. కానీ ఇంతవరకు వేసుకోలేదు. మొత్తం కలి ప్యాటర్న్‌లో వచ్చింది. దీనికి కూడా వి షేప్ కాలర్ నెక్ ఇచ్చారు. అండ్ ఎల్బో హ్యాండ్స్.
ఇది కూడా 2 పీస్ సెట్. కాటన్ అంత థిక్ లేదు. కొంచెం పల్చగా ఉంది. డ్రెస్ మొత్తం ప్రింట్ వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఈ డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది. నేను ఇవి తీసుకొచ్చిన తర్వాత వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుందామన్నా పట్టట్లేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఇది లెనిన్ క్లాత్ లో ఇచ్చారు. ఇది కూడా 2 పీస్ సెట్ వచ్చింది. ఇదైతే నాకు చాలా నచ్చిన అవుట్ఫిట్. దీనికి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అండ్ ఈ కలర్ కి ఈ కలర్ ఎంబ్రాయిడరీ ఇవ్వడం చాలా నచ్చింది. వేసి కూడా నాకు బాగా నచ్చింది. ఈ అవుట్ఫిట్ ఇంకా ఇంతవరకు వేసుకోలేదు. 2 పీస్ సెట్. ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ దీన్ని కూడా కింద లేసి ఇచ్చినారు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. అందుకని నాకు చాలా నచ్చింది ఈ అవుట్ఫిట్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ కలర్. ఇది కూడా లెనిన్ క్లాత్ లోనే ఇచ్చారు. 2 పీస్ సెట్. దీనికి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇలా ఇచ్చారు. ఇది కూడా ఇంతవరకు వేసుకోలేదు. రీసెంట్ గానే పర్చేస్ చేశాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంది. అండ్ దీని కూడా ప్యాంట్ ఇచ్చారు. వచ్చేసి ప్యాంట్ అయితే చాలా నచ్చినాయి. ఈ 2 అవుట్ఫిట్స్ అయితే నేను తీసుకున్న కలెక్షన్ లో. ఇది కూడా టాప్. ఇది కూడా రీసెంట్ గానే పర్చేస్ చేశాను. లెనిన్ టైపే ఉంది క్లాత్. సో ఇది తర్వాత అయినా యూజ్ అవుతుంది అని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ హాస్పిటల్ విజిట్స్ కి ఏమైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది కుర్తా కాదు, జస్ట్ టాప్. మనం ప్లాజో మీదకి పేర్ చేసుకోవచ్చు. అవుట్ఫిట్స్ కూడా నేను రీజనబుల్ కాస్ట్ లోనే తీసుకున్నాను. అండ్ చాలా తక్కువ పడి నేను ఏది కూడా 1000 ఎబో పెట్టలేదు. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ అడుగుతున్నారు. ఇది మీరు చూడకపోయి ఉంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చెక్ చేయండి. ఇది 3000 రూపీస్ ఏమో పడింది. 3 పీస్ సెట్. ఇది కాస్ట్ ఎక్కువనే పడింది. ఈ అనార్కలి ప్యాటర్న్ లో వచ్చింది. ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ ఈ దుపట్టా ఇచ్చారు. సో నాకైతే వర్త్ అనిపించింది. మెటీరియల్ బాగుంది కాబట్టి, డిజైన్ కూడా బాగుంది, ప్యాటర్న్ బాగుంది కాబట్టి కాస్ట్ ఎక్కువనే ఉంటుందని అనిపించింది. సో క్లాత్ అయితే చాలా బాగుంది. మెయిన్ మీరందరూ ఎంతగానో అడుగుతున్న కలెక్షన్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఏ క్లాత్ నాకైతే తెలీదు. బట్ చాలా సాఫ్ట్గా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా వైట్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు అక్కడక్కడ. ఫ్రాక్ టైప్ ఉంటుంది, 1 పీస్ లాగా. బాటంలో అయితే ఇలా ఇచ్చారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది గైస్. మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఇలా ఫ్రాక్ టైప్ అవుట్ఫిట్సే యూజ్ అవుతాయి. మనం ఎంత 2 పీస్ తీసుకున్నా 3 పీస్ తీసుకున్నా అంతగా అయితే యూజ్ అవ్వదు. ఈ అవుట్ఫిట్ వచ్చేసి 800 to 1000 రూపీస్ అయితే పడింది. జుడియోలో తీసుకున్నాను. గ్రీన్ వన్ అడుగుతున్నారు. సో ఇది ఈ ప్యాటర్న్లో వచ్చింది. ఇది కూడా ఫ్రాక్ టైపే. ఇప్పుడు మీకు చూపించేయండి. ఫ్రాక్ మోడలే తీసుకున్నాను. సో బాటంలో అయితే ఇలా ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ కాలర్ నెక్ వచ్చింది. ఇది తర్వాత ఫీడింగ్కి కూడా యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను. సో ఈ అవుట్ఫిట్ కూడా నాకు 800 to 1000 రూపీసే పడింది. నెక్స్ట్ వన్ ఈ అవుట్ఫిట్ అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈ అవుట్ఫిట్ గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అండ్ ఇది కూడా మన కొరియన్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇలా లేస్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ ఇది కూడా ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత. సో ఇది కూడా ఫ్రాకే. థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు అక్కడక్కడ. ఈ డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్లోనే పడింది. వచ్చేసి ఈ బ్లూ వన్. ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఇది కూడా ఫ్రాక్ మోడల్. అండ్ కింద బాటంలో ఈ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. ఇలా కాలర్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ డిజైన్లో ఇచ్చారు. దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు గైస్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో దీన్ని కూడా చాలామంది అడిగారు. యాక్చువల్గా దీన్ని ఇప్పుడు వాష్ చేసిన దాన్ని తీసుకొచ్చి మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఇది కూడా నేను జుడియోలోనే తీసుకున్నాను. ఇది కూడా 800 to 1000 రూపీస్ పడింది. ఈ అవుట్ఫిట్ నాకు చాలా ఇష్టము. బట్ ఇంతవరకు వేసుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ చాలా డీప్గా ఉంది, సైడ్స్కి కనిపిస్తుంది. దీన్ని ఆల్టరేషన్ చేయించిన తర్వాత వేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొరియన్ స్టైల్ లాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ బాటంలో మనకి ఇలా లేస్ ఇచ్చారు. ఈ లేస్ ఇచ్చారు. అండ్ నాకు చాలా నచ్చింది ఈ అవుట్ఫిట్. ఇది టోటల్గా స్ట్రైట్ కట్ లాగా ఉంటుంది ఫ్రాక్. వీ షేప్ ఇచ్చి కాలర్ నెక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఫీడింగ్కి యూస్ చేయొచ్చు. బట్ ఇంతవరకు అయితే నేను యూస్ చేయలేదు. ఇది కూడా 1000 రూపీస్ పడింది. ఈ అవుట్ఫిట్ కూడా నేను జుడియోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డ్ సెట్. ఇది అంత ముడుతుంది, ఏమనుకోకండి, ఐరన్ చేయలేదు. సో ఇది కార్డ్ సెట్. మీరు నా ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ వీడియోలో చూసారు కదా, అందులో కూడా అడిగారు. సో ఇది కూడా నేను విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను. ఈ కార్డ్ సెట్ నాకు 1000 రూపీస్ ఏమో పడింది అనుకుంటా. కానీ చాలా వర్త్. మెటీరియల్ బాగుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా ఉంది. నైట్ వేర్ కలెక్షన్ కూడా అడిగారు. నేను 3 నైట్ వేర్ అవుట్ఫిట్సే తీసుకున్నాను. పింక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఇవి నేను ఇక్కడ మీకు ఇమేజెస్ ప్లే చేస్తాను. నైట్ వేర్ కలెక్షన్ వచ్చేసి అండ్ కలెక్షన్ ఉంది కదా, దాని ఆపోజిట్ లో మెట్రో స్టేషన్ కింద ఉంటుంది షాప్. ఆ షాప్ నేమ్ నాకు ఐడియా లేదు. ఈచ్ వన్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. సో ఇది ఫీడింగ్ కి యూజ్ అవుతుంది. ఫ్రాక్ టైప్ లాగా ఉంటుంది. నైట్ వేర్ లాగా అంతకన్నా ఉండదు. సో చాలా బాగుంది అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది. మెటీరియల్ కూడా బాగుంది. సో 1000 రూపీస్ కి వర్త్ అని చెప్పొచ్చు. సో ఈ 3 అవుట్ఫిట్స్ అయితే నేను అక్కడ తీసుకున్నాను. చూసారు కదా నా అవుట్ఫిట్ కలెక్షన్. ఐ థింక్ నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నా. 1000 బిలోనే నేను తీసుకున్నాను. అండ్ మీకు ఎవరికైనా నచ్చితే ఆ షాప్ లోకి వెళ్ళి కొంచెం ఓపికగా వెతికితే అయితే మంచి కలెక్షన్ దొరుకుతుంది.
నేను క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అయినంత వరకు ట్రై చేశాను. ఇప్పుడు వెరీ టైం కాబట్టి నాకు చాలా ఆయాసం వస్తుంది, స్వెట్ వస్తుంది. సో, ఈ వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.